మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు రవిచందర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. కేవీఎం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో గత నెలలోనే ప్రారంభం కావాల్సిన అదే సంస్థ నిర్మిస్తున్న మరొక సినిమా జననాయకన్ లీక్ వివాదం కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకి పూజా కార్యక్రమాలతో సినిమా అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నేడు నాకు కళ్యాణ్ బాబుకి మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే 30 ఏళ్ల క్రితం ఇదే సీన్ రివర్స్లో జరిగిన సందర్భం గుర్తొస్తోంది అంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ కోసం తానే క్లాప్ కొట్టిన విషయాన్ని ప్రస్తావించారు చిరంజీవి. డిప్యూటీ సీఎం హోదాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమయం కేటాయించి నా 158వ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి మా యూనిట్కి క్లాప్ ఇచ్చిన కళ్యాణ్కు ధన్యవాదాలు. లవ్ యూ కళ్యాణ్ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా కాలం తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈవెంట్కి రామ్ చరణ్ కూడా హాజరు కావాల్సింది. మేకర్స్ అధికారికంగా ఆయన వస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్ద ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్ల చివరి నిమిషంలో రాలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ కూడా హాజరై ఉంటే మెగా హీరోలు అందరినీ ఒకే వేదికపై చూసే అరుదైన అవకాశం అభిమానులకు దక్కేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అనస్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపిస్తోంది. ఆమె కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా అవుతూ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.